నమస్తే. ఎలక్షన్స్ రాబోతున్నాయి. అలానే జనసేనకు మద్దతు కూడా పెరుగుతూ వస్తుంది. అయితే నిన్న జరిగిన సంఘటన మాత్రం ఇంకొక రకంగా జనసేనకి పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. అదేంటిది అంటే మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ అంటే పార్టీల ఎంట్రీ కాదు, అది ఏ రకంగా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇది సినీ వేదిక అయితే ఇది అట్లా కూడా అదొక పెద్ద సెన్సేషన్ న్యూస్ అనుకోవచ్చు. అది కాకుండా జనసేన అని వెళ్ళి మెగాస్టార్ని కలిశాడు. మెగాస్టార్ నుంచి కొంత చేయూత వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు అన్న సపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది? గతంలో అయితే ఆయన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం, మంత్రి పదవి చేపట్టడం ఇవన్నీ జరిగినాయి. ఆ రోజులు వేరు. చిరంజీవి గారు ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు దూరం అయిపోయినా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి చాలా వినూదనంగా నిలబడి ప్రజారాజ్యం బలోపేతానికి చాలా కృషి చేశాడు. అలాంటప్పుడు మరి తమ్ముడు పార్టీ క్రియాశీలక రాజకీయాలకు వచ్చిన తర్వాత, అంతకుముందు ఆయన 2014లో సపోర్ట్ ఇచ్చినా కానీ అది వేరే విషయం. డైరెక్ట్గా పోటీ చేయడం అంటే పోయినసారి ఆయన ఇండివిజువల్గా చేశారు. పోయినసారి పోటీ చేసినప్పుడు కూడా 2019లో పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళ మదరు 4 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అప్పుడు కూడా డబ్బులు వచ్చినాయి కదా. ఇప్పుడు మా అన్నగారు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా జనసేనకు మద్దతు ఇవ్వటమే. ఇది ఇచ్చినట్టుగానే చెప్పాలి. ఆయన క్రియాశీలక రాజకీయాలు చిరంజీవి గారు లేకపోయినా తమ్ముడికి 5 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారంటే నా మద్దతు నీకే ఉంది అని ఇండైరెక్ట్గా అభిమానులు కూడా అర్థమైపోతుంది. అది అవును, చెక్కు డబ్బులు 5 కోట్ల రూపాయలు ఇవ్వటువంటి మాటలు కాదు కదా. కాబట్టి ఇది మంచి బలం అని అనుకోవాలి. జనసేన పార్టీకి నైతికంగా ఒక మెగా సపోర్ట్ లభించిందని భావించవచ్చు. అయితే ఎలక్షన్స్ ఇంకా కొద్ది దూరంలోనే ఉన్నాయి. అయితే సీట్లు మాత్రం మ్యాక్సిమం ప్రకటించేశారు. అయితే ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవికి ఏదైనా సీట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా ఆయన సీట్ ఏమొస్తుందండి? ఆయన అంటే అసలు ఇష్టం లేదండి, క్రియాశీలక రాజకీయాలు ఇష్టం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థమైపోయింది. ఎందుకంటే పోయినసారి ఎంత అవమానం జరిగిందో చిరంజీవి గారికి అక్కడ టికెట్ల విషయంలో కానీ, ఆయన యొక్క స్పీచ్లో కూడా సినిమా టికెట్ రేట్లు లేనప్పుడు కూడా ఒక బిచ్చిగాడికి వేసినట్టుగా ఆ అమౌంట్ వేస్తారనే అర్థంలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ పిలిచినప్పుడు అవమానం జరిగింది. ఆ హీరో ఒక విధంగా చెప్పాలంటే ప్రాధేయపడినట్టుగా ఆయన మాట్లాడిన మాటలు కూడా పవన్ కళ్యాణ్ కాలుతుంది కదా. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఇట్లా 5 కోట్లు ఇవ్వటం అంటే ఒకవేళ నాకు తెలిసి ఎన్నికల ముందు ఏమన్నా ఒక స్టేట్మెంట్ లాగా ఏమైనా ఇస్తారేమో. ప్రచారం చేయకపోవచ్చు, కాకపోతే నేను ఈ కూటమికి మద్దతు ఇస్తున్నాను అని కానీ, లేదా నా జనసేనకి నా తమ్ముడికి నేను మద్దతు ఇస్తున్నాను అని కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, రేపు పొద్దున మళ్ళీ మాట కూడా ఆయన ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే. అయితే సాధారణంగా కాపు నేతల్లో చూసుకుంటే మనకి ముద్రగడ మొన్నటిదాకా లేఖస్త్రాలన్నీ కూడా సంధించి, లేదు ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి వస్తే పార్టీలో చేరతాని, ఇంటికి రాలేదని చెప్పి వైసీపీలో చేరడం కావచ్చు. ఇలా కాపులకు సంబంధించిన ఓట్లు మాత్రం మ్యాక్సిమం డైరెక్ట్గా ఆయనకు పడకుండా ఆగిపోయాయి. సో ఇప్పుడు అయినా సరే కాపుల మద్దతు చిరంజీవి ఈ ట్వీట్ చేయడం వల్ల మళ్ళీ కాపులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు ఉండాలనుకోవచ్చు. అంటే చిరంజీవి గారు 5 కోట్ల వల్ల కాపులు ఇస్తారని నేను అనుకోను. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాపు వర్గం, సామాజిక వర్గం. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ టీడీపీ కూటమికి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా కాపు సపోర్ట్ ఉంది. ప్రత్యేకించి చిరంజీవి గారి వల్ల అదనంగా వచ్చింది ఏమి ఉండదు నేను అనుకోవటం. ఆల్రెడీ ఉంది. కాకపోతే ఏంటంటే 2 కొత్త విషయాలు తెలిసినాయి. ఒకటి, ఆయన సపోర్ట్ ఉంది జనసేనకి అనేది ఒకటి జనానికి తెలిసింది. రెండోది ఏంటంటే ఆయన చేయబోయే సినిమా విశ్వంబరలో ఆంజనేయ స్వామి కూడా మా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక బొమ్మ ఉంది కాబట్టి ఒక విగ్రహం పెట్టారు అక్కడ చేస్తున్నారంటే ఆ కథాంశం ఆంజనేయుడికి సంబంధించిన కథాంశం ఏమో అనిపిస్తుంది. ఓకే. పైగా కుటుంబానికి ఒక ఆరాధ్య దైవం ఆంజనేయుడు. ఆ ఆంజనేయుడి సమక్షంలోనే ఈ సపోర్ట్ ఇవ్వటం, ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెనకాల ఆంజనేయుని పెట్టుకుని ఆ ఫోటోలు రావటం బయటకు అనేది, ఇది కూడా ఒక విధమైన ధైర్యాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక చేయూత వచ్చింది. అలానే ఇంకొంతమంది హీరోలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఇలా ఇచ్చే అవకాశం చాలా మంది చేస్తున్నారు. జానీ మాస్టర్ ఆల్రెడీ చాలా యాక్టివ్గా తిరిగి ప్రచారం చేస్తున్నాడు. డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫరు. ఇట్లా నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ హీరో మన కమెడియన్ పృథ్వీ గారు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లాగే ఆయన అభిమానించే మన హైపరాది కానీ ఇలా కొంతమంది టీం ఉంటారు.
వీళ్ళందరూ కూడా ఏదో విధంగా ఒక విధంగా సపోర్టే. పవన్ కళ్యాణ్ అంటే ఈ సినిమా వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. చాలామంది ఇంకా టైం ఉంది కాబట్టి 13 తారీఖు అంటే టైం ఉంది కాబట్టి ఇంక బయటపడలేదు, కానీ జనసేనకి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే రాను రాను మే 13వ తారీఖు ఎలక్షన్స్ కాబట్టి ఇంకా దగ్గర దగ్గర నెల రోజులు ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా చాలామంది చేరికలు జరిగే అవకాశం ఉందంటారా టాలీవుడ్ నుంచి? ఖచ్చితంగా ఉంటుంది. అంటే టాలీవుడ్ నుంచి కూటమికి మద్దతు ఇస్తారండి. జనసేననే కాదు కాబట్టి వీళ్ళందరూ మిత్రపక్షాలే కదా. తెలుగుదేశం పార్టీకి, అటు జనసేన పార్టీకి, భాజపాకి, వీళ్ళందరికీ కూటమికి సపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కొంతమంది సీనియర్ డైరెక్టర్లు ఒక గ్రూప్గా ఏర్పడిపోయి ఒక సపోర్ట్ ఇవ్వబోతున్నారని కూడా సమాచారం అయితే ఉంది. ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తారని సమాచారం అయితే ఉంది. భవిష్యత్తులో రానున్న వారం రోజులు అది బయటికి రావచ్చు. సో చూద్దాం సార్. మొత్తానికి చిరంజీవి గారి నుంచే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ మంచి మద్దతు అయితే లభిస్తుంది. ఇంకా చాలా మంచి ఆదరణ లభించాలైతే కోరుకుందాం. నమస్తే. నమస్తే.